ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మనం ఏమనుకుంటామంటే నాకు అన్నీ తెలుసు, నాకు సమస్తము కూడా అన్నీ తెలుసు అని మన ఇచ్చ ప్రకారంగా మనం ప్రవర్తించి మన ఇష్ట ప్రకారంగా చేసి మోసపోతూ ఉంటాం. దేవుణ్ణి ఆ సమయంలో అసలు జ్ఞాపకం చేసుకోం కూడా. మనకున్న డబ్బును బట్టో, లేదంటుంటే మనకున్నటువంటి బలగాన్ని బట్టో, మనకున్నటువంటి సపోర్ట్ని బట్టో మనం ముందుకు వెళ్ళిపోతాం తప్ప ఎక్కడ కూడా ప్రభు వారిని మనం జ్ఞాపకం పెట్టుకోము. అంతా అయిపోయిన తర్వాత, పరిస్థితులు అన్నీ చేజారిపోయిన తర్వాత ఏడుస్తాం, అయ్యో ప్రభు అని, తప్పు చేశాను ప్రభు అని, క్షమించు ప్రభు అని. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనంలో, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తెలిసినప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా, నీకు అన్నీ తెలుసు కాదనట్లేదు, కానీ ఒకవేళ నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నీవు ప్రతి దాన్ని కూడా ప్రభు సన్నిధిలో పెట్టాలి. నీకు తెలిసినా పెట్టాలి, తెలియకపోయినా పెట్టాలి. దాని కొరకు ముందు ప్రార్థన చేసుకుని ప్రభు పాదాల యొద్ద పెట్టి, ప్రభా ఈ పని చేయమంటావా లేదా అని ప్రభు చిత్తానికి మనం లోబడే వారిగా ఉండాలి. అప్పుడు పని ప్రారంభించు. అంతే తప్ప నీ సొంత తెలివి మీద పని ప్రారంభించావా మోసపోతావు. అప్పుడు ప్రభు నువ్వు ఎలా వెళ్ళాలో, నువ్వు ఎలా నడవాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఆయన యొక్క ఆలోచన ఇచ్చి నన్ను కూడా ఆయన నడిపిస్తారు. ఎలా నడిపిస్తారంటావా? మనం ఊహించిన రీతిలో ఆయన మనకి నడిపిస్తారు. మనం అనుకుంటాం, ఏంటి ఇంత త్వరగా ఈ పని అయిపోయింది, ఏంటి ఇంత త్వరగా నేను ఈ యొక్క పనిని కంప్లీట్ చేసానంటేనే మనం ఆశ్చర్యపోతాం. ఎలా జరిగిందని మనం చాలా ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు మనల్ని అంత గొప్పగా నడిపిస్తాడు. ఎప్పుడు ఆయన చిత్తానికి మనం లోబడి పనిచేసినప్పుడు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఇశ్రాయేలీలు చూడండి, వారు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో గోజాడి ఉపవాస ప్రార్థనతో వారు వెళ్ళారు. ఆ యెరికోను 7 ప్రదక్షిణాలు చేశారు. 7 రోజులు ప్రదక్షిణ చేయగా యెరికో గోడలు కుప్ప కూలిపోయాయి. ఇది ఎలా సాధ్యమైంది అని వారికి అర్థం కాలేదు. అంతగా దేవుడు వారిని నడిపించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చూస్తే వాక్యం సెలవిస్తుంది, ఈ సర్వ సృష్టిలో సమస్తములో కూడా దేవునికి ఏదైనా అసాధ్యమైనది అంటూ ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించేయండి. మనకు అసాధ్యమైనది ఉంటుంది, కానీ ప్రభుకి ఏదైనా అసాధ్యమైనది ఉంటుందంటారా? నెవర్. ఎప్పుడు కూడా ఆయనకి అసాధ్యమైనది ఉండనే ఉండదు. సర్వ సృష్టి కూడా ఆయనకి సెల్యూట్ చేస్తుంది. సర్వము, గుట్టలు, కొండలు, సముద్రాలు, ఆకాశము, భూమి, సమస్తం అన్నీ కూడా యేసు ప్రభుకి సాగిల పడుతుంది. యేసు ప్రభు వారు అంటారు, ఈరోజు లోకా సువార్త 18:27 అంటారు కదా, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని. మనకు అసాధ్యము, ప్రభుకి సాధ్యము. ఇదే మాటను సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19:26 మార్కు సువార్త 10:27 ఈ మాటను ప్రభు ఎందుకు మాట్లాడారంటే, ఈ యొక్క సమస్తం అనేది, ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవం పొందాలంటే నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే ఆయన అడిగాడు. ప్రభు చెప్పారు, మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రాన్ని పాటించు అంటే, ఇది నేను నా చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను, ఇదంతా నాకు తెలుసు, ఇంకా ఎలా ప్రభు అంటే, ప్రభు అంటారు, నీకొకటి కొదువుగా ఉంది అంటే, అతను ఏంటి అని అడిగేసరికి, నీకున్నది బీదలకిచ్చి నన్ను వెంబడించు, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తామంటే, అతడు మిగుల ధనవంతుడు గనక, అతడు బాగా ఆస్తిపరుడు గనక ముఖము చిన్నబుచ్చుకొని వెనుకకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో ఉంటుంది, ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. చూసారా? ఆస్తిని వదలలేక, ఇటు యేసయ్యని వదలలేక, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, ఇటు డబ్బు మీద మమకారంతో అతడు సంపాదించిన సంపాదన విడిచిపెట్టలేక మరి ప్రభుకు దూరం అయిపోయినట్లుగా మనం చూస్తాం. రక్షణను విడిచిపెట్టాడు డబ్బు కొరకు. చూసారా? యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, సమస్తమును కూడా నీ కొరకు నా కొరకు కూడా విడిచిపెట్టి
ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి అసాధ్యము అయినది కాదు అది, అది సాధ్యం. మనం విడిచిపెట్టగలమా? దేవుని నిమిత్తంగా ప్రభు అంటాడు లోకా సువార్త 18:19 దేవుని రాజ్యము నిమిత్తముగా ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టువాడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవను పొందకపోడని చెప్పారు. నీవు నా నిమిత్తంగా నీ ఇంటి వారిని, నీ భార్యను, నీ పిల్లల్ని, అన్నదమ్ములు విడిచిపెడితే ఇహలోకంలో చాలా రెట్లు నువ్వు దీవింపబడతావు. అంతేకాదు పరలోకములో నిత్య జీవము నువ్వు పొందుకుంటావని ప్రభు మాట్లాడారు. నీవు నేను వదులుకోగలమా? ఈ మాటలను బట్టి మనకు అసాధ్యము, కానీ ప్రభువుకు సాధ్యమైంది. సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా, కురూపిగా, పాపిగా నీ కొరకు నా కొరకు కూడా ఈ భూమి మీదకి వచ్చాడండి ప్రభు మనల్ని వదిలేయమని చెప్పట్లేదు. ఆ ఒక్కవేళ అవసరమైతే విడిచిపెట్టగలవా? అదే రీతిలో యేసు ప్రభు వారి శిష్యులను చూడండి, వారు సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. వారికి ఏమైనా తక్కువైందా? లేదు కదా. ప్రభువే వారిని చూసుకున్నాడు. ఏది ఏమైనా దేవునికి మనం సరెండర్ అవటం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే సమస్తమును కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన మార్గంలో నడుస్తున్న మనకు అన్ని కూడా మనకు సాధ్యపరిచే దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడండి? అన్ని కూడా మనకి అమర్చేస్తున్నాడు, అన్ని కూడా ప్రభు. అటువంటి దేవుణ్ణి ఈరోజు నీవు నేను కలిగి ఉన్నాం. ఎంత ధన్యులము చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మీద విశ్వసించు, ఆయనను నమ్ము, ఆయన మీద భారాన్ని పెట్టు. ఖచ్చితంగా నీ పక్షముగా నీకు అసాధ్యమైన వాటిని నీకు సాధ్యపరిచి నిన్ను గొప్పవానిగా దేవుడు ఉంచుతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.